పల్లెబైన చంద్రం గారితో ఉన్నాం. చెప్పండి సార్, ఏంటి ఈ కార్యక్రమానికి సంబంధించి? ఎంత దూరం నుంచి, ఎక్కడి నుంచి? ఖానాపురం. ఈ కార్యక్రమం అనేది ఇంత ముందున్న పాలకులు ఎవ్వరు కూడా ఈ డెవలప్కి సహకరించిన వాళ్ళు ఎవరు కనపడలేదు. ఓకే. ఖమ్మంకి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఆయన అభివృద్ధి మొత్తం కూడా జనాలకు ఎట్లా మనం తోడ్పడతాము, మన అవసరాలు జనాలకు ఎట్లా ఉంటాయనే ఆలోచనతో ఈ ఖమ్మం పరిధిలో మురికాలువలు బల్లెపల్లి, పాండురంగాపురం, ఖానాపురం, తర్వాత 8వ డివిజను, 9వ డివిజను, ఈ మొత్తం డివిజన్లకి మురికాలు అండర్ గ్రౌండ్ డ్రైన్ అంటే పైప్ లైన్తో అండర్ గ్రౌండ్ మన దంసలాపురం వరకు ఈ మురికాలం తీసుకుపోయి అక్కడ వదిలేసి అక్కడ నుంచి మన ఇది దాన్ని ఏమంటారు, దాన్ని శుద్ధి చేసి శుద్ధి ప్లాంట్లు కూడా పెడుతున్నారు. ప్లాంట్లు కూడా రెండు ఏర్పాటు చేపించేసి మంత్రి గారు ఆ నీళ్ళని పంట పొలాలకి వాటికి ఇవ్వటానికి బాగా ట్రై చేశారు. దానికి గాను 200 కోట్ల చిల్లర ఏమో శాంక్షన్ అయినాయి. మరి రెండవది కూడా ఏంటంటే ఖానాపురం ఉవ్వర చెరువు నుంచి ఆ దంసలపురం వరకు ఈ కాలువ ఏదైతే ఉందో మరి అది కొంతమంది 85 అంటున్నారు, కొంతమంది 80 అంటున్నారు, కొంతమంది 65 అంటున్నారు. మరి ఏది నిఖరం చేస్తారనేది మరి వెడల్పు దాంట్లో మురికాలు, దాంట్లోనే ఈ ఖానాపురం చెరువు నీళ్లు కానీ ఎక్కడ నీళ్లు కానీ పోయినసారి చూశారు కదా వరదలకి ఎట్లా ఇదైతే ఆ వరదల కారణం వరదలకు కూడా వరదలకు స్టక్ అయింది. నేను వీడియో కూడా తీసాను. స్టక్ అయింది. దాని దృష్టిలో పెట్టుకోవాలి దగ్గర స్టక్ అయింది. జనం అటు ఇటు బాగుంది కాలేదు. మంత్రి గారు ఏం చేశారంటే దీన్ని ఇక పర్మనెంట్ పని చేసి దీన్ని తీసుకుపోయి అగ్రహారం కాడ వదిలేసి అక్కడి శుద్ధి చేసి పొలాలకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఆయన సంకల్పం. ఇదే కాదు, ఆయన ఏది కూడా ఏ ఒక్కళ్ళకి కాదు పబ్లిక్ అందరికి కూడా సహాయపడే వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయనకి ఏంటంటే అభివృద్ధి కావాలి ముందు ఫ్యూచర్లో 20 సంవత్సరాలు ముందు ఆలోచిస్తున్నారు ఆయన. ఈ చిన్న బల్లీలో కాదు ఆయన. ఏది చేసినా కూడా ఆయన టైంలో ఇక మనకు ఆయన రావటం మన ఖమ్మానికి కూడా చాలా అదృష్టం. మంత్రి గారు ఎమ్మెల్యేకి గెలవటం, మంత్రిగా రావడం, మంత్రి పదవి తీసుకున్న తర్వాత అసలు ఎక్కడ ఇప్పుడు ఈ రగనాయపాలెం నుంచి బూడిదంపాడు వరకు 4 వే లైన్ బ్రహ్మాండంగా కట్టిస్తున్నారు. అదొకటి. తర్వాత ఈ రింగ్ రోడ్ అంటున్నారు. తర్వాత ఎన్ఎస్పి కాలం మీద బ్రిడ్జీలు అంటున్నారు. మరి ఏటోటిన సశ్యామలుగా వర్క్ నడుస్తూ ఉంది. ఇది వాల్ సైడ్ వాల్స్ మున్నేరికి కరకట్లాగా చేసి దాంట్లో ప్రకాశ్ నగర్ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేసినట్టున్నారు, చేశారు. తర్వాత మైరీ సెంటర్ బ్రిడ్జి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినట్టుంది. ఎన్ఎస్పి కాలం మీద కూడా 3 బ్రిడ్జిలు ఏమో శాంక్షన్ చేశారు అయినాయి అని ప్రజలు అనుకుంటున్నారు, కానీ అధికారికంగా అయితే రాలేదు. మరి ఇవన్నీ చేస్తే అసలు ఖమ్మం ఈ 4-5 సంవత్సరాల తర్వాత చూస్తే మనం చూసింది ఖమ్మమేనా అనే ఆలోచనతో పబ్లిక్ ఉండాలని చెప్పేసి మరి పబ్లిక్ అంతా కూడా కోరుకుంటున్నారు. ఆయన ఒకటే అంటాడు, అభివృద్ధి కోసం ఏదైనా ముందుంటాం, అభివృద్ధిని మీరు తీసుకురండి నా దృష్టికి, ఏమైనా చేస్తా అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మరి ఆ మంత్రి గారికి ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇది శంకుస్థాపనకు సంబంధించింది. ఇప్పుడు చంద్రం గారు చెప్పిన దానికి సంబంధించి శంకుస్థాపనకు సంబంధించినటువంటి శిలాఫలకం, దాన్ని ఇంకా ఇనాగరేట్ చేయలేదు, చేస్తారు. బాటిల్